Friends, welcome back to Atish Jain C Programming Classes. Friends, ఈరోజు సెషన్లో మనం స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ 2 సెషన్స్లో నేను మీకు ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అలాగే రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెషన్ కంప్లీట్లీ ఏంటంటే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ మీద అండ్ నెక్స్ట్ సెషన్ ఏంటంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ మీద ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్, మీరు ఈ 4 సెషన్స్ చూస్తే కానీ మీకు ఒక క్లారిటీ అనేది రాదు, ఓకేనా? సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఒక 2 ఎగ్జాంపుల్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒక స్టాటిక్ స్టోరేజ్ క్లాస్తో వర్క్ చేయాలంటే మనం యూస్ చేయవలసిన కీవర్డ్ ఏంటంటే స్టాటిక్, ఓకే? అండ్ స్టాటిక్ కీవర్డ్ తోటి మనం ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దానికి బై డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. లైక్ ఆటో కీవర్డ్ తోటి డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి గార్బేజ్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. ఫ్రెండ్స్, స్కోప్ వచ్చేటప్పటికి లాకబుల్ టు ద బ్లాక్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండ్ సేమ్ ఆటో లాగానే అంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ని మీరు ఒక పర్టికులర్ బ్లాక్లోనే యాక్సెస్ ఎలాగ చేయగలుగుతామో సేమ్ అదేవిధంగా స్టాటిక్ వేరియబుల్స్ని కూడా పర్టికులర్ బ్లాక్కే పరిమితం అన్నమాట. మీన్స్ ఆ బ్లాక్లోనే ఉపయోగించగలుగుతాం. కానీ ఇక్కడ లైఫ్ వచ్చేటప్పటికి ఎంటైర్ ప్రోగ్రామ్ ఇది చాలా కీ పాయింట్. ఫ్రెండ్స్, స్టాటిక్ వేరియబుల్స్లో మెయిన్ కీ పాయింట్ అంటే ఇది ఒకటి, అలాగే బై డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. ఈ 2 మెయిన్ మీరు ఫోకస్ చేయవలసినవి. అండ్ నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ కూడా ఈ 2 పాయింట్స్ని స్ట్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అదేంటంటే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ టెల్స్ ద కంపైలర్ టు కీప్ స్టాటిక్ వేరియబుల్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ఈచ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ అండ్ గోస్ అవుట్ ఆఫ్ ద స్కోప్. అంటే మీరు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు కంట్రోల్ ఏంటంటే ఆ పర్టికులర్ బ్లాక్లో వెళ్ళి వేరియబుల్ని డిక్లేర్ చేసి కంట్రోల్ ఎప్పుడైతే కనుక ఆ బ్లాక్ నుంచి ఎగ్జిట్ అవుతుందో వేరియబుల్స్ని ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఇది యాక్చువల్గా జనరల్గా ఏంటంటే మనకి ఆటోమేటిక్ వేరియబుల్స్ తోటి జరిగేది. బట్ అదే స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం కంపైలర్గా ఏం చెప్తున్నామంటే ఫస్ట్ టైం కంట్రోల్ ఆ బ్లాక్లో ఎంటర్ అయినప్పుడు స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేయి, వాల్యూ అసైన్ చేయి, దాని తర్వాత కంట్రోల్ ఆ బ్లాక్ నుంచి బయట వచ్చినప్పటికీ కూడా ఆ వేరియబుల్ అనేది మెమరీ నుంచి రిమూవ్ అవ్వదు, వేరియబుల్ మెమరీలో అలాగే ఉంటుంది. సో మీరు అడగచ్చు ఇప్పుడు ఫ్రెండ్స్, సార్ ఎంతకాలం ఉంటుంది? కంట్రోల్ బ్లాక్లోనే వచ్చినంత మాత్రాన అంటే ఆ కంట్రోల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన వేరియబుల్ మెమరీ నుంచి రిమూవ్ అవ్వడం జరగదు. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు వేరియబుల్ అనేది మెమరీలో సేఫ్గా ఉంటుంది. సో అదే చెప్పాం కదా, లైఫ్ వచ్చేటప్పటికి ఎంటైర్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్ని కాల్ చేశారు ఫ్రెండ్స్, కంట్రోల్ ఒక ఫంక్షన్లోకి ఎంటర్ అయింది, ఆ ఫంక్షన్లో మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారు. ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ పూర్తయి కంట్రోల్ ఆ ఫంక్షన్లోంచి బయటికి రాగానే ఆ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ రిమూవ్ అయిపోద్ది ఇన్ జనరల్. అయితే అదే స్టాటిక్ వేరియబుల్స్తో వర్క్ చేస్తే కంట్రోల్ ఫంక్షన్లో ఎంటర్ అయినప్పుడు వేరియబుల్ డిక్లేర్ అవుద్ది, కానీ ఆ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి కంట్రోల్ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వేరియబుల్ అనేది మెమరీలోంచి రిమూవ్ అవ్వదు, అలాగే ఉంటుంది. సో ఈ ఫీచర్ని మనం ఏంటంటే ప్రిజర్వింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ అని చెప్పి అంటాం ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ చెప్పాను కదా, డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఇంటిగ్రల్ అంటే ఇంటీజర్ రిలేటెడ్ వేరియబుల్స్కి ఏమో 0, అదర్వైజ్ ఇట్ ఈస్ నల్. నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ. Static variables are visible only to the function or the block in which they are defined. అంటే మీరు ఎక్కడైతే కనుక వాటిని డిఫైన్ చేశారో, ఎక్కడైతే కనుక వాటిని డిక్లేర్ చేశారో ఆ పర్టికులర్ స్కోప్లోనే వాటిని ఉపయోగించగలుగుతాం. బట్ లైఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఇదే మెయిన్ బ్యూటిఫుల్ పాయింట్ మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది. అండ్ ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఒక లైఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్ కాబట్టి మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్కి వాల్యూని హోల్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తున్నారు అండ్ కాల్ చేసినప్పుడల్లా ఒక స్టాటిక్ వేరియబుల్ ఒక వాల్యూని మీరు అప్డేట్ చేశారు.
సో కంట్రోల్ ఫంక్షన్ నుంచి బయటికి రాగానే వేరియబుల్ అనేది రిమూవ్ అవ్వదు ఫ్రెండ్స్, అది అలాగే స్టోర్ అయి ఉంటుంది మెమరీలో. అంటే దీన్ని ఏమంటామంటే స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ గోయింగ్ టు హోల్డ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇన్ బిట్వీన్ మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్. అంటే మీరు ఆ ఫంక్షన్ ఎన్నిసార్లైనా కాల్ చేయండి, బట్ ఆ వాల్యూ అయితే కనుక యాజ్ ఇట్ ఈస్గా మెమరీలో హోల్డ్ అయి ఉంటుంది. అండ్ ద విజిబిలిటీ ఆఫ్ స్టాటిక్ గ్లోబల్, అంటే స్టాటిక్ వేరియబుల్స్ని మీరు లోకల్గా డిక్లేర్ చేయొచ్చు, అలాగే గ్లోబల్గా కూడా డిక్లేర్ చేయొచ్చు. సో స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్కి లిమిటెడ్ టు ద ఫైల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఇస్ ఇట్ క్లియర్? లిమిటెడ్ టు ద ఫైల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అంటే మీరు ఏ ఫైల్లో అయితే కనుక ఆ వేరియబుల్ని డిక్లేర్ చేశారో ఆ వేరియబుల్ని ఆ ఫైల్లో కంప్లీట్లీ మీరు ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ యూసేజ్ ఏంటి అసలు స్టాటిక్ వేరియబుల్తో వర్క్ చేయడానికి? ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పండి అని అడిగితే, మీరు ఒక పర్టికులర్ ఫంక్షన్ తీసుకున్నారు, ఆ ఫంక్షన్ని టోటల్గా అసలు ఎన్నిసార్లు కాల్ చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటే స్టాటిక్ వేరియబుల్స్ తోటి అది చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇంకా వేరే దేనితోనూ సాధ్యం అవ్వదు మనకి. ఒక పర్టికులర్ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు కాల్ చేసాము అని తెలుసుకోవాలనుకుంటే అది స్టాటిక్ వేరియబుల్ వల్ల పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకొక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక రెస్టారెంట్ మెనూ. మన రెస్టారెంట్ ఏంటంటే శాండ్విచ్, వెజ్ పఫ్, సిజలింగ్ బ్రౌనీ, పైనాపిల్ పేస్ట్రీ అండ్ కోల్డ్ కాఫీ అమ్ముతుంది. ఈ 5 ప్రోడక్ట్లు. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద కంపెనీ వాంట్స్ టు నో విచ్ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ హై, అంటే వీటిలో ఈ ఐటమ్ ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది అన్నది ఒక రిపోర్ట్ కావాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఫ్రెండ్స్, ఈ మెనూ ప్రోగ్రామ్ రాసి మీరు ఒక ఆప్షన్ని అడుగుతారు. ఒక ఆప్షన్ ఎంటర్ చేయగానే శాండ్విచ్ అన్న రిలేటెడ్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఆ ఫంక్షన్ లోపల ఒక శాండ్విచ్ ప్రైస్ ఎంత, టోటల్ ఎన్ని పీసెస్ కావాలి, దాన్ని బట్టి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడం, ఇటువంటి లాజిక్ అంతా రాసుకుంటూ వెళ్తారు. ఇస్ ఇట్ క్లియర్? సో మీరు టోటల్గా ఏంటంటే 5 ఫంక్షన్స్ రాస్తారు ఫ్రెండ్స్, ఈ 5 ఐటమ్స్ని ప్రాసెస్ చేయడానికి. అండ్ ప్రతి ఫంక్షన్లో మనకి ఏంటంటే ఒక స్టాటిక్ వేరియబుల్ ఉంటుంది. అది ఏంటంటే కౌంట్ని మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా? సో దీన్ని బట్టి ఏంటంటే ఆ క్లయింట్ మీన్స్ ద ఓనర్ ఆఫ్ ద రెస్టారెంట్ at the end of the day can know how many products have been sold for each category. అంటే ఈ 5 ఐటమ్స్లో ఏ ఐటమ్ ఎన్నెన్ని అమ్మడం జరిగింది, దీన్ని బట్టి ఏంటంటే ఏ ఐటమ్ ఎక్కువ అమ్ముతుంది దాని మీద అతను కావాలంటే ఫోకస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ అన్నిటి ద్వారా బిజినెస్లో ఏంటంటే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ డెసిషన్ మేకింగ్కి ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టాటిక్ వేరియబుల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఒక ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాటిని ఇన్స్లైజ్ చేయను, వాటిలో ఒక డిఫాల్ట్ వాల్యూస్ నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీన్స్ చూపిస్తాను యాక్చువల్గా అసలు బై డిఫాల్ట్ ఏ వాల్యూస్ ఉంటాయని చెప్పి. సో గైస్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ స్టాటిక్ డెమో డాట్ సి అనేది ప్రోగ్రామ్ నేమ్. స్టాటిక్ ఇంటీజర్ ఐ అని చెప్పి ఒక వేరియబుల్, ఫ్లోట్ స్టాటిక్ ఫ్లోట్ ఎఫ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి. స్టాటిక్ క్యారెక్టర్ సిహెచ్, స్టాటిక్ ఎస్టిఆర్ ఆఫ్ 100, స్టాటిక్ క్యారెక్టర్ ఎస్టిఆర్ ఆఫ్ 100. క్యారెక్టర్ అనేది డేటా టైప్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క వేరియబుల్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఐ ఈజ్ %d కామా ఐ వాల్యూని ప్రింట్ చేయండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐ ఈజ్ అని రాయాలి కదా, రాయలేదు. ఐ ఈజ్. ఓకే, నెక్స్ట్ /n ఎఫ్ ఈజ్, అంటే ఎఫ్ అనేది ఫ్లోట్ వేరియబుల్ కదా, సో %f ఎఫ్ని ప్రింట్ చేయండి. సింపుల్గా డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందని చెప్పడం కోసమే ఈ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్, అంతకంటే ఏం లేదు. సిహెచ్ ఈజ్ %c కామా సిహెచ్, ప్రింట్ ఆఫ్ /n ఎస్టిఆర్ ఈజ్ %s కామా ఎస్టిఆర్ని ప్రింట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఏం లేదు. కొన్ని స్టాటిక్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను, వాటిని ఇనిషియలైజ్ చేయలేదు, వాటిని డిస్ప్లే చేస్తాను.
దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, వాటిలో డిఫాల్ట్ వాల్యూ ఏముందని తెలుస్తుంది. F5 రన్ ద ప్రోగ్రామ్ అండ్ సీ ద రిజల్ట్ గైస్. I ఎంత 0 ఫ్రెండ్స్, F ఎంత 0.0, CH ఎంటీ, STR ఎంటీ, అంటే వాటిలో నల్ వాల్యూ ఉందని అర్థం ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా లేదా? సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ టు టెల్ యూ క్లియర్లీ వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఎ స్టాటిక్ వేరియబుల్. ఓకే, నా ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ యొక్క లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. స్టాటిక్ వేరియబుల్ యొక్క లైఫ్ని ఫ్రెండ్స్ నేను డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కోర్స్ ఇంకా డిఫైన్ చేయలేదు, డిఫైన్ చేస్తాను. 3 times కాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్ని డిఫైన్ చేస్తాను. డిస్ప్లే ఫంక్షన్లో ఇంటీజర్ ఎక్స్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను ఫ్రెండ్స్. ఐ నో అది ఆటోమేటిక్ వేరియబుల్, ఎందుకంటే మీరు ఏమీ రాయకపోతే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ వేరియబుల్ అవుతుంది. అండ్ సార్ మీరు చెప్పేది మరి స్టాటిక్ వేరియబుల్ ఎగ్జాంపుల్ కదా, ఒకసారి ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, సో ఎక్స్ని డిక్లేర్ చేశాను, ఎక్స్ని డిస్ప్లే చేస్తున్నాను, ప్రతిసారి x++ అంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఏం చేయాలంటే ఎక్స్ని ఇన్స్లైజ్ చేయాలి కదా ఏదో ఒక వాల్యూకి. ఇన్స్లైజ్ చేయకపోతే ఏమవుద్ది, ఇన్స్లైజ్ చేయకపోతే ఎక్స్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఆటోమేటిక్ వేరియబుల్. ఓకే, ఆటో కీవర్డ్ కావాలి కదా ఆటోమేటిక్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే. కోర్స్ ఆటో కీవర్డ్ రాకపోయినా బై డిఫాల్ట్ లోకల్ వేరియబుల్స్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఆటోమేటిక్ స్కోప్. ఓకే, నా ప్రోగ్రామ్ రన్ చేయను ఒకసారి ఫ్రెండ్స్. నేను స్క్రీన్ సైజ్ని పెంచుతాను, మీన్స్ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో మనకి x is 0, x is 0, x is 0 3 times వచ్చింది. 3 times ఎందుకు వచ్చిందంటే మీరు డిస్ప్లే ఫంక్షన్ని 3 times కాల్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ కాల్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ అవుతుంది, మెమరీలో 0కి ఇన్స్లైజ్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. అదే ఇప్పుడు మీరు ఆటో తీసేసి స్టాటిక్ అని రాసి ఇప్పుడు చూడండి ఒకసారి ఫ్రెండ్స్. 0, 1, 2 ఈజ్ ద ఆన్సర్. చూసారు కదా, మీన్స్ ఫస్ట్ టైం డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఎక్స్ అనే పేరుతో ఒక వేరియబుల్ డిక్లేర్ అయింది, దాంట్లో 0 మీరు ఇన్స్లైజ్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, కావాలని చూడండి ఇప్పుడు కూడా అదే రిజల్ట్ వచ్చింది కదా. సో దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే బై డిఫాల్ట్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్లైజ్ విత్ 0, అదొక పాయింట్. నెక్స్ట్ కంట్రోల్ ఈ ఎక్స్ని ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ చేసి కంట్రోల్ డిస్ప్లే ఫంక్షన్ నుంచి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. సో కంట్రోల్ డిస్ప్లే ఫంక్షన్ నుంచి బయటకు వచ్చిన టైంకి ఎక్స్ వాల్యూ 1కి ఇంక్రిమెంట్ అయి ఉంది. సెకండ్ టైం మళ్ళీ ఈ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కంట్రోల్ డిస్ప్లే ఫంక్షన్లోకి ఎంటర్ అవుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు, ఇక్కడ ఎక్స్ మళ్ళీ డిక్లేర్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ అయి ఉంది. ఈసారి 1 ప్రింట్ అయ్యి ఎక్స్ వాల్యూ 2 అవుతుంది ఫ్రెండ్స్. సో చూడండి కావాలంటే, ఈజ్ ఇట్ క్లియర్? సో దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలి, ద లైఫ్ ఆఫ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఈజ్ ఎంటైర్ ప్రోగ్రామ్, నాట్ విత్ ఇన్ ద బ్లాక్. సి మనం ఈ స్టాటిక్ వేరియబుల్ని ఈ డిస్ప్లే ఫంక్షన్ లోపల యాక్సెస్ చేయగలుగుతాం, అది స్కోప్ ఫ్రెండ్స్. లైఫ్ ఏంటి, ఆ వేరియబుల్ ఎంతకాలం మెమరీలో ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేంత కాలం ఈ వేరియబుల్ అనేది మెమరీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు కావాలంటే మీకు కావాల్సిన వాల్యూకి ఇన్స్లైజ్ చేసి కూడా చూడొచ్చు. లైక్ ఐ విల్ సే x = 10. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి 10, 11, 12 వస్తుంది ఫ్రెండ్స్. చూడండి 10, 11, 12. ఈజ్ ఇట్ క్లియర్? సో గైస్, దిస్ ఈజ్ హౌ వీ వర్క్ విత్ స్టాటిక్ వేరియబుల్స్. సో దీన్ని బట్టి మనం ఒక పర్టికులర్ ఫంక్షన్ టోటల్గా ఎన్నిసార్లు కాల్ అవుతుంది అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు కదా. సో ఈ లాజిక్ని మనం మన రియల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో రిక్వైర్మెంట్ని బట్టి ఉపయోగించుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. ఇది స్టాటిక్ వేరియబుల్స్తో వర్క్ చేసే విధానం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అది ఎక్స్టర్న్ కీవర్డ్ మీద ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.